మనం వండుకునే కూరగాయల్ని 1-2 సార్లు పరీక్షించి కొనుగోలు చేస్తాం. పుచ్చులున్నాయా, ఏమైనా మరకలున్నాయా అని. అయితే వండుకునే కూరగాయల విషయంలో అంత నిక్కచ్చిగా ఉంటే మనల్ని పాలించే రాజకీయ నాయకుల విషయంలో ఇంకెంత ఖచ్చితంగా ఉండాలి? కానీ ఇవేం జనాలు చూడడం లేదు. రాజకీయ పార్టీలు కూడా చూడడం లేదు. రాజకీయ పార్టీలు నేరమయ వ్యక్తుల విషయంలో ఎంతటి ఉదారత చూపుతున్నారో కోట వినూత వ్యవహారం కూడా మరోసారి బయటకొచ్చింది. స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తాను అని జనసేన పార్టీని సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించారు. సచ్ఛీలత కలిగిన నాయకులే తన పార్టీలో ఉంటారని తెలిపారు. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత వ్యవహారం ఇందుకు నిదర్శనం. ఆమె వద్ద పనిచేసిన శ్రీనివాసరాయుడు అనే డ్రైవర్ అంతం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆమెతో పాటు భర్త కూడా జైలుకెళ్లారు. ప్రస్తుతం తమిళనాడు పోలీసులు విచారిస్తున్నారు ఈ కేసుపై. అయితే జనసేన ప్రస్తుతం కూటమిలో ఒక భాగం కాబట్టి, పైగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబట్టి సహజంగా వైసీపీ నేతలు ఈ కేసు మీద విపరీతంగా ఫోకస్ పెట్టారు. వైసీపీ అనుకూల సాక్షి మీడియా ఈ కేసు విషయంలో సంచలనమైన కథనాలు ప్రసారం చేస్తోంది. రాయుడు వ్యవహారంలో ఇప్పటికే జనసేన శ్రీకాళహస్తి మాజీ ఇన్ఛార్జ్ చంద్రబాబు పాత్ర ఉందని తేల్చేసిన ఫ్యాన్ పార్టీ అనుకూల మీడియా ఇప్పుడు ఒక అడుగు ముందుకేసింది. శ్రీనివాసరాయుడు నానమ్మ, అతని సోదరి అభిప్రాయాలు కూడా తీసుకుంది. వారు చెప్పిన మాటల ప్రకారం ఈ కేసు గురించి పవన్ కళ్యాణ్కి తెలుసని, పవన్ కళ్యాణ్కు జరిగిన విషయం చెప్పి తన మనవడి ప్రాణాలు కాపాడాలని కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డాను అని శ్రీనివాసరాయుడు నానమ్మ ఆవేదన వ్యక్తం చేసినట్టు వైసీపీ అనుకూల మీడియా కథనాలు ప్రచారం చేస్తోంది. శ్రీనివాసరాయుడిని అవసరానికి వాడుకున్నారని, అవసరం తీరిన తర్వాత అంతం చేశారని అతడి సోదరుడు వాపోతున్నారు. వినూత చెప్పినట్టుగా తన సోదరుడి ఖాతాలో డబ్బు లేవని కూడా చెప్తున్నారు. వైసీపీ అనుకూల మీడియా మాత్రం శ్రీనివాసరాయుడు బంధువులు చెప్పినట్టుగా వాస్తవ పరిస్థితి మాత్రం ఉంటే ఈ కేసు మరింత జటిలంగా మారే ప్రమాదం ఉంది. అది కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కేసును చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారం కూడా కోరుతున్నారు. ఈ కేసును చెన్నై పోలీసులు మాత్రమే పరిష్కరించాలని శ్రీనివాసరాయుడు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వినూత చెప్పినట్టు ఈ కేసులో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రమేయం గనుక ఉంటే పరిణామాలు వేరేలా ఉంటాయి. అలా కాకుండా శ్రీనివాసరాయుడు కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా వినూత ఆమె భర్త ప్రమేయం మాత్రమే ఉంటే కూటమి ప్రభుత్వానికి ఎంతో కొంత రిలీఫ్ అయితే దక్కుతుంది.